జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దాంతో ఆ మినిస్టరు ఒరే అసలు మీరు నిజమైన తిరుగుబాటుదారులైనా అడుగుతాడు. అప్పుడు మీరొచ్చి వెంటనే మా షర్ట్ పట్టుకుంటారు, మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు. దాంతో మా పార్వతి మెల్టన్ గారు, మా అంకుశం రామిరెడ్డి గారు, మరిది మహేష్ బాబునైన నేను ముగ్గురం కలిసి మిమ్మల్ని కాల్ చేస్తాం. దాంతో మీరు చచ్చిపోయిన ట్యాగ్ చేస్తారు. విప్పేనా? ఏయ్, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. కొంపు మునిగింది. ఈ అమ్మకతే సైలెంట్ గా ఉండి సాగుదు. అంటే ఆవిడ జరగబోయే రియాలిటీ షోలో మూగ క్యారెక్టర్స్ ఎత్తుంది, అందుకే మూగ భాష మాట్లాడుతోంది. ఓహోహో, ఏం ఇన్వాల్వ్మెంట్. ఎక్కడో చేయబోయే మూగ క్యారెక్టర్ ని ఇక్కడి నుంచే మొదలు పెట్టారా? అబ్బా, ఏమండి, ఈ రియాలిటీ షో మాకు బాగా నచ్చేసిందండి. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము వచ్చేస్తామండి. మీ చేతుల్లో చచ్చిపోతాం, కానీ ఫస్ట్ ప్రైజ్ మాత్రం మాకు ఇవ్వాలండి. అచ్చా, అద్భుతంగా నటించండి. మొదటి బహుమతి మీరే అందుకోండి. థ్యాంక్ యూ అండి. పద బావా. బావా, ఇద్దరు అదవలు మన వల్ల పడ్డారు. ఇక ఆట ఆడుకుందాం, పద చిట్టి. కాంతమ్మ గారు, చిట్టమ్మక్క వాళ్ళు వస్తారేమో, వాళ్ళు వచ్చేదాకా ఆగుదామండి. ఎందుకు? ఈ ముహూర్తం దాటితే మంచి ముహూర్తాలు లేవంట. ఇది చాలా అద్భుతమైన ముహూర్తం అంట. సైలెంట్ గా తాళి కట్టించుకో. మినిస్టర్ గారు, మీరు కానివ్వండి. వద్దండి, అది కాదండి, నేను చెప్పేది వినండి. నోర్మోయ్. మినిస్టర్ గారు, మీరు కానివ్వండి. అలాగే కాంతమ్మ. వద్దండి, నా మాట వినండి. కాంతమ్మ గారు, చిట్టమ్మక్క వాళ్ళని రానివ్వండి. కుదరదు. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే నీ పెళ్లి జరిగిపోవాల్సిందే. పంతులు గారు, చూస్తారేంటండి? మంత్రాలు చదవండి. మీరు కట్టండి. దేవుడా, నువ్వే నాకు దిక్కు. ఈ ముసలుడుతున్న పెళ్లి జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి. ఏ రూపంలో వస్తావో, ఎలా వస్తావో, నువ్వే నాకు శ్రీరామ రక్ష. లత, నేను చెప్పేది విను. వద్దండి, మీరు కట్టండి. చెప్పేది వినండి. త్వరగా కట్టండి. కాంతమ్మ గారు, నేను చెప్పేది వినండి. కాంతమ్మ గారు, ఆగండి. కానివ్వండి. కట్టండి. మినిస్టర్ గారు, చూడబోతే తిరుగుబాటుదారుల్లో ఉన్నారు. లాగా ఏంటమ్మా, వాళ్ళు తిరుగుబాటుదారులే. మినిస్టర్ గారు పదవిలో ఉన్నప్పుడు ఎంతో మంది అమాయకుల్ని
అన్యాయంగా అక్రమంగా పొట్టన పెట్టుకున్నారేమో. ఆ పాపం ఊరికే పోతుందా? అందుకే ఈయన్ని వేసేయడానికి. ఏయ్ చండి అక్క, రేయ్, మీకు దమ్ముంటే, మీకు చావుంటే, తెగిపుంటే చంపాల్సింది కాంతమ్మ గారిని, మినిస్టర్ గారిని కాదు, మమ్మల్ని కాల్చి చంపండి. పులి మీరు నిజంగా అన్నదైతే, మీరే గనక అమాయకుల కోసం పోరాడేది నిజమైతే ముందుగా మమ్మల్ని చంపండి. పులి కామ్రేడ్, వీళ్ళతో మాటలు అనవసరం. ఆ మినిస్టర్ ని చంపాలంటే ముందుగా వీళ్ళని చంపాలి. వేసేద్దాం. చంపండి. ఒరే కోటిగా రెడీగా ఉండు, ప్రైజ్ మనకే రావాలి. చంపండి. మినిస్టర్ గారు మినిస్టర్ నిజమైన అనలేనమ్మా. అవునండి, వాళ్ళు దొంగలనుకున్నాను, కానీ నిజమైన అన్నలేనండి. కోతి ఎదవల్ని కోడిని కాల్ చేసినట్టు కాల్ చేశారండి. నన్ను క్షమించు కాంతమ్మ. దేనికండి? లత కాళ్ళు పట్టుకుంటున్నందుకు. అమ్మ లత, నా దేవత, నన్ను క్షమించమ్మా. ఇంకోసారి నిన్ను చెడు దృష్టితో చూడనమ్మా. దయచేసి వాళ్ళకి చెప్పమ్మా, నన్ను చంపొద్దని చెప్పమ్మా. మిమ్మల్ని నమ్మేది ఎలాగా? కథమ్మా, చూస్తానంటమ్మా, వచ్చి కాళ్ళ మీద పడు. నన్ను క్షమించమ్మా. ఇంకొకసారి ఈ వెదవుకిచ్చి పెళ్లి చేసే సాహసం చెయ్యనమ్మా. క్షమించమ్మా. వెరీ గుడ్. ఇదే మాట మీద నిలబడండి. అన్నలు, అక్కలు, మీ అందరికీ 2 చేతులు జోడించి అడుగుతున్నాను. దయచేసి వీళ్ళిద్దరినీ ఈసారి వదిలేయండి. మరొక్కసారి గనుక వీళ్ళు ఇలాంటి పిచ్చి పనే చేస్తే అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చూడు, ఇంకొకసారి ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూసావో నీ తల నా తూటాకి 1000 ముక్కలవుతుంది. ఖబర్దార్. లాల్ సలాం. పదండి. కాంతమ్మ, మినిస్టర్ గారు, మనం చాలా అదృష్టవంతులు అమ్మా. వెళ్ళిపోదాం పద. గదు పారిపోదాం పద. పదండి. ప్రైజ్ కోసం ఇక్కడ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? బాబా, నాకు తెలిసి ఇక్కడెక్కడో కెమెరాలు ఉంటాయి బావా. నువ్వు పర్ఫార్మెన్స్ మాత్రం ఇరిగి తీసే బావా. అటగరా. అయ్యో తెల్లవారు, ఈయన మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడండి. కొట్టి చంపేసేలా ఉన్నాడండి. కాస్త కంట్రోల్లో ఉండమని మీరే చెప్పండి. కంట్రోల్ ఏంట్రా? కంట్రోల్ ఏంటి? ఏంట్రా కంట్రోల్ ఏంటి? చెప్పండి, కంట్రోల్ ఏంటి? చూడండి సార్, యాక్టింగ్ అంటే యాక్టింగ్ లో ఉండాలి కానీ మరి ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు సార్. ఎంత రియాలిటీ షో అయితే మాత్రం
ఇంత రియల్ గా కొట్టేస్తారా? అలా కొట్టకూడదండి, తప్పండి, తప్పు. అబ్బో! అమ్మో! అమ్మో! చూడండి సార్, చాలు వారు ఈయన కొద్దిగా చెప్పండి. మీరు మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, విపరీతంగా కొడుతున్నాడు అండి. కొట్టి కొట్టి చంపేస్తున్నాడు. మీరు కట్ట ఆపండి సార్. ఎక్కడమ్మా మన లతం చేసుకోబోయే అదృష్టవంతుడు? అదే నేను స్వప్న. బాబాయ్, అతనే బాబాయ్. అబ్బాయి నాకు బాగా నచ్చాడమ్మా. చూడ్డానికి హీరోలాగా ఉన్నాడు. మన లత సెలెక్షన్ సూపర్. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్, నువ్వు చెప్పేది నిజమా? ఆ అబ్బాయిని లత చేసుకోవటం నీకు ఇష్టమా? ఇష్టమేంటమ్మా, చెప్పాను కదా. అబ్బాయి అమ్మా నాన్నలతో మాట్లాడి కబురు పంపించండి. స్వయంగా నేనే వచ్చి ఇద్దరిని ఆశీర్వదిస్తాను. చాలా చాలా సంతోషంగా ఉంది బాబాయ్. పిచ్చి తల్లి, మీకెప్పుడు ఈ బాబాయ్ అండగా ఉంటాడమ్మా. మీకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఈ బాబాయ్ మీకు తోడుగా నిలబడతాడు. అమ్మయ్యా, మొత్తానికి వేరున్నాను బాబాయ్. మన లతకి వర్మకి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడు. ఇంకెళ్ళిద్దరు పెళ్లి హ్యాపీగా జరిపించేసుకోవచ్చు. పైగా మనం ఈ ఏసంలో వెళ్ళి ఆ మినిస్టర్ గారిని బాగా భయపెట్టేసి ఈ పెళ్లి నాకొద్దు బాబోయ్ అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేటట్టు చేసాం కదా బావా? అవును చిట్టమ్మా, ఇలా మా అమ్మ దొంగ పెళ్లి చేయాలని ప్రయత్నించడం, మనం వెళ్ళి కాపాడాలనుకోవడం ఎంతకాలం సాగదు చిట్టమ్మా. ఏ చిన్న పొరపాటు జరిగినా లతా వర్మకి శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. అవును బావా, ఒక్క క్షణం ఆలస్యమై ఉన్నా నేను వాడి భార్యనైపోయేదాన్ని. అదే జరుగుంటే నేను వాడి ప్రాణం తీసుండేవాడిని. వాళ్ళంతకు తెగిస్తారని నేను ముందే ఊహించాను మరిదే. అందుకే ఈ ఏసం వేద్దామని మీ అందరితో కలిసి ప్లానింగ్ చేశాను. ఇలా ఎన్ని రోజుల కాపుతారు? ఈ రోజంటే మీరు మారు వేషాల్లో వచ్చి కాపాడారు. రేపో ఎల్లుండో మీరు ఇంట్లో లేనప్పుడు, నాకు తోడుగా లేనప్పుడు కాంతమ్మత ఇలాగే చేస్తే, ఆ మినిస్టర్ గాడితో నా పెళ్లి జరిపిస్తే నా గతేం కావాలక్క? లత, నువ్వేం భయపడకో. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. నిజమే వదిన. కానీ ఎన్నాళ్ళు వాళ్ళు తొందరపడక ముందే మనమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి వదిన. అవును చిట్టమ్మా, ఇలా మా అమ్మ దొంగ పెళ్లి చేయాలనుకున్న ప్రతిసారి మనం వెళ్ళి కాపాడాలనుకోవడం ఎల్లకాలం సాగదు చిట్టమ్మా. ఏ చిన్న పొరపాటు జరిగినా లత వర్మకి శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. నిజమే బావా, దాని గురించి ఆలోచిస్తున్నాను. కాంతమత్త తవ్విన గోతిలో కాంతమత్తే పడాలి. కాంతమత్త ఏలితో కాంతమత్త కన్నే పొడవాలి.
అలా జరగాలంటే కాంతమత్త కంటే ముందుగా లత పెళ్లి మనమే జరిపించాలి. అదెలా సాధ్యం చిట్టమ్మా? అది నేను ఆలోచిస్తున్నాను బావా. అసలే చలికాలం, పైగా కొత్తగా పెళ్ళైన జంట, కుదురుగా ఉంటావేటే? పట్టపగలు దుప్పటి కప్పుకున్నావేంటే? ముందు తీసేయ్. చిప్పో కాంతమత, నీకు పెళ్ళయి 2 పిల్లలు పుట్టారన్న మాటే కాని అసలు భార్యాభర్తల అనుబంధం గురించి నీకే తెలుసు? అనుబంధమా? అయినా ఈ బంధాల సంగతి తర్వాత, ముందా దుప్పటి. ఏటి కాంతమత్త, నా అవతారం చూసే నువ్వు ఇలా కంగారు పడిపోతున్నావు? ఓ పాలి ఈ కొడుకుని కూడా చూడు. రవి, రవిచంద్ర, అమ్మా, ఆయన ఈ టైంలో మీరెందుకు వచ్చారమ్మా? మేమిద్దరం ఎంతో హ్యాపీగా ఉంటే డిస్టర్బ్ చేసావు. ఛీ, నాకు సిగ్గేస్తుంది. నువ్వు పోమ్మా. కాంతం గారు రాకూడని టైంలో వచ్చామనుకుంటా. వెళ్దాం పదండి. పదండి. అది ఏట్లేదత్తా, చిట్టి డార్లింగ్, ఏట్లేదత్తా. అదేంటంటే చిట్టి చిట్టి కమ్ ఆన్. నా వల్ల కావట్లేదు. ఏంటిది? ఈ తాపాన్ని నేను భరించలేకపోతున్నాను. రవిచంద్ర, ఏం చేస్తున్నావురా? చిట్టమ్మా, చిట్టమ్మా, ఇదిగో చిట్టమ్మా. అయ్యో చిట్టమ్మా, ఏం చేస్తున్నావురా? చూసారమ్మా ఈ గౌరవం? అమ్మా, అక్కడ ఎవరో ఉన్నారమ్మా. నాకు డౌట్ గా ఉంది. అమ్మయ్యా, బావా నువ్వు వెళ్ళి బావా, నేను గడిపెట్టి చెప్తానా? అందరు అంటే నా అనుమానమే నిజమన్నమాట. తిరుగుబాటుదారుల వేషంలో వచ్చింది చిట్టమ్మ అండ్ బ్యాచ్ అన్నమాట. అవునమ్మా, ఆడ అదే డ్రెస్ లో వెళ్ళటం మా కళ్ళారా చూసామమ్మా. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలమ్మా? అర్థమైందిరా. లతకి ఆ మినిస్టర్ కి పెళ్లి జరగకుండా ఉండాలని చిట్టమ్మ ఇంతకి తెగించిందన్నమాట. అవునమ్మా, ఆ మినిస్టర్ కి లతకి పెళ్లి అవ్వాలంటే చిట్టమ్మ మాత్రం ఈ కొంపలో ఉండకూడదమ్మా. ఉంటే ఏదో ఒక దిక్కుమాలిన ప్లానింగ్ చేసి ఈ పెళ్లి చెడగొట్టేస్తదమ్మా. అవునరా పులి, మినిస్టర్ తో లత పెళ్లి జరగాలి అంటే చిట్టమ్మ ఇంటి నుంచి వెళ్లిపోవాలి. చిట్టమ్మ ఇంటి నుంచి వెళ్ళాలి అంటే ముందుగా నీలాంబరి ఇంటి నుంచి వెళ్లిపోవాలి. ఏటి మాట్లాడుతున్నారమ్మా మీరు? ఎస్, చిట్టమ్మని ఇంటి నుంచి గంటడం చాలా కష్టం. అదే నీలాంబరినైతే చాలా ఈజీగా ఇంటి నుంచి గెంటేయొచ్చు. దాంతో
మా అన్నయ్య వదినలేని ఈ ఇంట్లో హ, నేనుండలేనత్తా అని హ, చిట్టి కూడా వాళ్ళ వదిన వెంటే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎంచక్క మనం లతని ఆ ముసలోడికిచ్చి పెళ్లి చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. సూపర్ ఐడియా అమ్మా. కానీ నీలాంబర్ని ఇంటి నుంచి గెంటేయటం ఎలాగమ్మా? చెప్పేది జాగ్రత్తగా వినండి. అబ్బా అమ్మా, ఇలాంటి లత్కోర్ ఐడియాలు మీకు ఎలాగొస్తాయమ్మా? సూపర్ అమ్మా, వెంటనే అమలు చేసేద్దాం. ఒరే నువ్వు రారా. అబ్బా. నన్ను క్షమించు నీలాంబరి. కన్న తల్లినైనా నా స్వార్థం కోసం నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేయాల్సొస్తుంది. దేవుడా, నన్ను క్షమించు స్వామి. అమ్మా ఇదిగో ఇప్పుడు ఏడ్ చేయమంటావే? ఏటమ్మా ఆకు మీద ఆముదా రాయమంటున్నావా? అలాగేమ్మా, వదిన ఇది అట్టుకో. కొంపదీసి ఆ ఆముదం పిల్లడితో నాకిస్తారా ఏంటి చిట్టి? ఏటమ్మా ఇది వెలిగించమంటావా? అలాగే వదిన, నువ్వు వెళ్ళి ఈ కొవ్వొత్తిని వెలిగించుకోరా. సరే వెళ్ళు. చిట్టమ్మా ఇదిగో కొవ్వొత్తి. ఇది ఏటమ్మా ఏడ్సేయమన్నావా? అలాగే. అమ్మా అమ్మా అయిపోయినట్టుంది. అమ్మమ్మ చూసావా, అల్లుడు ఏడవడం మానేశాడు. నువ్వు మేయర్వి కాదత్తయ్య, పసిపిల్లాడి కోసం పుట్టిన ఆకుల డాక్టర్వి. వదిన, పసిపిల్లలకి అజీర్తి చేసినప్పుడు ఇలా ఆముదం తమలపాకు వేడి చేసి పొట్ట మీద ఎడితే ఎలాంటి నొప్పైనా సరే ఇట్టే తగ్గిపోతుందని మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. ఇప్పుడు అదే సిట్గా పాటించింది, అల్లుడి నొప్పిని పోగొట్టింది. ఇది నా ఇల్లు. నన్ను ఇష్టపడే వాళ్ళొస్తారు, వాళ్ళకిష్టం వచ్చినట్టు అరుస్తారు, జేజేలు కొడతారు. కాదనే హక్కు, అధికారం మీకెవ్వరికీ లేవు. ఇష్టమైతే వినండి, కష్టమైతే మీరే బయటికి పోండి. అమ్మా మూగమేయర్ గారు, తమరు చేతి ఊపడాలు తలూపడాలు తప్ప మాకు ఒక్క ముక్క అర్థం అవడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముందత్తా?
పిల్లడు ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు. మళ్ళీ మీరు అరిస్తే నిద్రలేసి ఏడుతాడు. బయటికెళ్ళమని చెప్తుందంతే. ఆహా, తమరు బయటికెళ్ళమనగానే ఊపుకుంటూ బయటికెళ్ళిపోతావా ఏంటి? కాంతమ్మ గారు, మీరు మౌనంగా ఉంటే ఊళ్ళో కుక్కలు కూడా మీ మీద ఎగబడతాయండి బాబు. కర్ర తీసుకొని 4 పేకండి, తోక ముడుచుకొని పెప్ప అని పారిపోతాయండి. ఒరే పులి, ఇంకొక్క మాట మాట్లాడేవనుకో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాల్సి వస్తుంది. చాలే ఆపు. నా కొంప మీద పడి పందులు తిన్నట్టు తింటున్నారు, ఎద్దులు బలిసినట్టు బలుస్తున్నారు. పైగా నా మీదకే కాలు దువ్వుతున్నారన్నమాట. నీకు నీ కూతురికి ఏమాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా వెంటనే నా కొంప నుంచి బయటికెళ్ళండి. వెళ్ళండి. అలాగే పోతాం కదమ్మా. నేను పసి వయసులో ఉండగా మా నాన్న దగ్గర కోట్ల రూపాయలు నొక్కేసావే, ఆ డబ్బు తెచ్చిపో, ఈ క్షణమే వెళ్ళిపోతాం. నన్ను మోసం చేసి నాతో సంతకం పెట్టించుకొని మా ఆస్తి మొత్తం నొక్కేసావే, ఆ ఆస్తులన్నీ తిరిగివ్వు, ఇప్పుడే వెళ్ళిపోతాము. ఏంటి కాంతమ్మ గారు, మీరు చిట్టమ్మ గారిని మోసం చేశారా? ఓరి నాయనో, ఇదేంటి ఫ్లాష్ బ్యాకులతో అవుతుంది? చిట్టమ్మ మాటలు మీరేం పట్టించుకోకండి. సూపర్, ఓకే చిట్టి. వదినా, ఇప్పుడు మనిద్దరం వెయిట్ చేయాలంటే సూపర్ చిట్టమ్మా. కానీ కానీ నా కొడుకు ఇంట్లోనే ఉంటాడు కదా. ఆ నదిలి మనం ఎందుకు వెళ్తాం వదినా? ఆన్ని కూడా మనతో పాటే తీసుకెళ్తామా? వదినా, మనం రెచ్చిపోవాల్సిన సమయం ఆసనమైంది. పదండి వెళ్దామా. పదనమ్మా అని పడుకోబెట్టదమ్మా. పదండి. అమ్మ కాంతమ్మ గారండి, మీరు డాన్స్ మాత్రం బాగా వేస్తున్నారండి. థ్యాంక్స్ రా పులి. మొన్న అప్పలరాజు రికార్డింగ్ గ్రూప్ లోకి ఒక హీరోయిన్ తగ్గిందంటండి. మీరు గాని వస్తే యదవా నిన్ను పిచ్చివాగుడు వాగావంటే 4 కోసేస్తాను. మూసుకొని డాన్స్ చేసుకోపో. సారీ అమ్మా. రేయ్ బిడ్డ నా అడ్డ, బిడ్డ నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. నా కూతురు కోడలేంటి ఇంకా రాలేదు? కొంపదీసి బట్టలు సర్దుకొని వెనక డోర్ నుంచి వెళ్లిపోలేదు కదా? ఒరే పులి, అమ్మా నీ ఐడియా నాకు నచ్చిందిరా. అంటే రికార్డింగ్ డాన్స్ చేయడానికి ఒప్పుకుంటారమ్మా? అబ్బో, ఐడియా అంటే రికార్డింగ్ డాన్స్ కాదురా దరిద్రుడా. మన అభిమానుల్ని తీసుకొచ్చి ఇలా రచ్చరచ్చ చేస్తే నీలాంబరి పారిపోతుందని చెప్పావు కదా, అది. అమ్మా ఆ ఐడియా చెప్పింది మీరే కదమ్మా, నేను చెప్పానంటారేంటి? అదేరా, ఆనందంలో ఆ విషయమే మర్చిపోయాన్రా. ఇంకా చిట్టమ్మ నీలాంబరి రాలేదేంట్రా? వస్తారులేమ్మా, డాన్స్ చేద్దాం. చిట్టమ్మా, ఈ ఆముదం నేల మీద పోసి మన పొగ గాల్లోకి వేస్తే పొగ పీల్చలేక బయటికి పారిపోలేక కాలు జారి కింద పడటం ఖాయం. నడం విరిగి కుయ్యో మొర్రో అనడం కూడా ఖాయం చిట్టమ్మా. అవునదినా, కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే ఇదే. లేకపోతే పిల్లాడు ఏడుతున్నాడన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పసిపిల్లాగా ప్రవర్తి
అత్తయ్య చలండి. మొదలెట్టమ్మా. బెబ్బే చిట్టమ్మా నువ్వు మొదలు పెట్టి చిట్టమ్మా తీసుకో. అదే బావా. ఈరుగు దిష్టి, ఈ పొరుగు దిష్టి, మీ అమ్మ దిష్టి, ఆ వచ్చిన ఆంటీల దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. తూ తూ తూ. ఏ బావా? తీసిన దిష్టి చాలు, వెళ్ళి బయటపడేయండి. దీన్ని బయట పడకూడదత్తా. మరి నట్టింట్లోనే ఎట్టాలి, మేమే బయటకెళ్ళాలి. వదినా అమ్మ బావా, రెడీ 1 2 3. యా. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారా? అయ్య బాబోయ్, తప్పు మూసారేంటండి బాబు? ఇది మామూలు పొగ కాదండి, ఎండు మిరపకాయలు పొగండి. ఇది కానీ పీల్చామంటే ఊపిరాడక చచ్చిపోతామండి. చిట్టమ్మ ప్లాన్ అర్థమైందా బావా? మనల్ని ఇంటి నుంచి గంటేయటం అంత ఈజీ ఏంటి బావా? లత పెళ్లితోనే ఇడిపోయిన మా 2 కుటుంబాలు కలవాలి. వరమే లతకి భర్త కావాలి. ఏమంటున్నావు చిట్టి? లత పెళ్లి వల్ల విడిపోయిన మీ 2 కుటుంబాలు ఎలా కలుస్తాయి? అక్క అంత తొందరపడకక్క, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. సర్లేరా తమ్ముడు, పాపం ముందు లత సంగతి ఏంటో చూడండి. అది అసలే అమాయకురాలు. బే 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 బే. నిజమేనమ్మా, లతని ఒక ముసలోడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న ఈ విషయం వేనారాయణ బాబాయ్కి తెలిస్తే ఖచ్చితంగా వచ్చి సంపెత్తాడు. అది నిజమే చిట్టి, కానీ వీరనారాయణ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మా అమ్మకి ఎదురు తిరగలరంటావా? మా అమ్మని ఎదిరించి లతకి న్యాయం చేయగలరంటావా? నిజమే బావా, బాబాయ్ పేరు చెప్తే గుర్తొచ్చింది. పాపం బాబాయ్ అనామకుల్లాగా ఆ పొలంలోనే కూలి పని చేసుకుంటాడు. అర్జెంటుగా మనం వెళ్ళి ఆయనకేదోటి సాయం చేయాలి బావా. ఎలా చేయాలి? ఆ ఐడియా నా దగ్గర ఉంది. ఏం ఐడియా సలే? మనంగా వెళ్లి డబ్బులిస్తే ఆత్మాభిమానం అడ్డొచ్చి బాబాయి డబ్బులు తీసుకోడు. అదే మన చేతులతో మనం ఇవ్వకుండా వేరొక రూపంలో బాబాయ్కిచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా తీసుకుంటాడు.
కరెక్ట్గా చెప్పావు లత. చిటి, లత చెప్పిన ఐడియా నాకు నచ్చింది. నాకు కూడా నచ్చింది బావా. చిన్నదైనా చాలా తెలివిగా ఆలోచించింది. మీరు చెప్పిన ఐడియా బాగుంది, కానీ మీరిచ్చినట్టుగా కాకుండా ఆయనకి ఎలా ఇస్తారు? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది వదినా. ఏంటది? మామూలుగా డబ్బులిస్తే మా బాబాయ్ తీసుకోడు. అదే ఏ పోటీలోనూ గెలుచుకున్నట్టు, ఏ లాటరీనో తగిలినట్టు ఆయన్ని నమ్మించగలిగితే అప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాడు కదా. సూపర్ ఐడియా చిటి. పోటీలో లాటరీలో వచ్చే డబ్బుల్ని ఎవరూ కాదనరు. నీ ఐడియా చాలా సూపర్గా ఉంది. ఇందులో కూడా ఒక చిక్కుంది. సిక్కెడు చెల్లి. బాబాయ్కి డబ్బిచ్చే విషయంలో మూడో వ్యక్తి తల దూరిస్తే మనల్నే బ్లాక్మెయిల్ చేయొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.